ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం టాప్ నిఫ్టీ 500 కంపెనీస్లోంచి మిడ్ క్యాప్ కంపెనీస్ ఏమైనా చెప్పమని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఏంటంటే టాప్ మిడ్ క్యాప్ 500 కంపెనీస్లో నుంచి మిడ్ క్యాప్ కంపెనీస్ ఇవి ఒక ఇన్వెస్ట్మెంట్ హార్జన్ ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మరియు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ప్రీ అమౌంట్ మాత్రమే పెట్టుకోండి. అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మిమ్మల్ని ఎటువంటి ఫోర్స్ చేయట్లేదు. కాబట్టి మీరేంటంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో బెస్ట్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఫస్ట్ కంపెనీ ఏంటంటే అకమ్స్ డ్రగ్స్. అకమ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనేది ప్రజెంట్ ఇప్పుడు 600 ప్రజెంట్ మార్కెట్ రేట్లో ఉంది. ఇది అంతకుముందు 9,000 దాకా వెళ్ళింది. ఇది బాటమ్ ఏమో 500 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వీక్లీ చార్ట్స్ అన్ని సపోర్ట్స్ తీసుకున్నాయి. కాబట్టి ఇది ఏంటంటే 600 ఆ రేంజ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఒక 2-3 మంత్స్ టైం పీరియడ్ తీసుకుంటే 3 to 4 మంత్స్ టైం పీరియడ్లో ఒక 800 నుంచి 900 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అకమ్స్ డ్రగ్స్ అనమాట. సెకండ్ కంపెనీ వచ్చి ARE&M. మనకి బాగా తెలిసిన కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్. అమర్ రాజా మనందరికి తెలిసిన కంపెనీసే. ఇది ప్రజెంట్ 1,300 ప్రజెంట్ రేట్లో ఉంది. అలాగే ఇది యాక్చువల్గా 1,800-1,900 దాకా కూడా మొన్న ర్యాలీలో వెళ్ళింది. ఇప్పుడు 1,200 లో లెవెల్ వచ్చింది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 1,300 ఆ రేంజ్లో ఇక్కడ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ట్రెండ్ పాజిటివ్గా ఉన్నాయి. వీక్లీ చార్ట్స్ వీటికి పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి దీని యొక్క టార్గెట్ 1,500 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది అమర్ రాజా బ్యాటరీస్. మూడోది బికాజీ అనేది మనకి FMCG కంపెనీ. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఇది ప్రజెంట్ వచ్చి 800 ఆ రేంజ్లో ఉంది. సో ఇదేంటంటే అంతకుముందు 750-740 లో లెవెల్ వచ్చింది. ఇది 1,000 దాకా కూడా 1,000 to 1,100 దాకా వెళ్ళింది. సో ఇది అంతకుముందు ర్యాలీలో మొన్న జనవరి ఫిబ్రవరి వరకు 1,000 దాకా వెళ్ళి అక్కడి నుంచి ఫాల్ అయ్యి 750 ఆ రేంజ్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 800 ఆ రేంజ్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. దీని యొక్క టార్గెట్ వచ్చి 900-950 దాకా ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ తర్వాత కంపెనీ వచ్చి బీపీసీఎల్ మనకు తెలిసిందే, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ఇది 300 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. ఇది అంతకుముందు 400-420 దాకా వెళ్ళింది. ఇప్పుడు లో లెవెల్ వచ్చి 280 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు 280 నుంచి ఇప్పుడు 300 ఆ రేంజ్లో ఉంది. ఇది ఒక 2-3 మంత్స్ ఆర్జన్లో 360 నుంచి 380 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఐదో కంపెనీ తీసుకుంటే ఈఐ హోటల్స్ అనేవి ఓబరాయ్ హోటల్స్. మనకి బాగా తెలిసే ఓబరాయ్ ఒక ఫ్లాగ్షిప్ హోటల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ కంపెనీ కింద ఇప్పుడు ప్రజెంట్ ఇది 400 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. ఇది ఇప్పుడు 500 నుంచి 550 దాకా టార్గెట్ ఉంది. అంతకుముందు ఇది 600 దాకా వెళ్ళింది. అలాగే ఇప్పుడు లో లెవెల్ తీసుకుంటే మొన్న కరెక్షన్లో 380-370 దాకా వచ్చింది. ఇక్కడ వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ సపోర్ట్ తీసుకున్నాయి. సో ఇక్కడ నుంచి కొంచెం మూవ్ అవుతున్నాయి. యాకమ్ కంపెనీస్ తీసుకుంటే ఇది జనవరి 23/8/2024 నాడు 11,070 దాకా ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు లో లెవెల్ వచ్చి 22/11/2024 నాడు 545 దాకా వచ్చింది. ఇప్పుడు 600-620 ఆ రేంజ్లో ఇప్పుడు ప్రజెంట్ మూవ్మెంట్ ఉంది. ఇది లాస్ట్ ఈవెన్ 31/10/2024 నాడు 900 ఆ రేంజ్లో ఉంది. అక్కడ వరకు కూడా సపోర్ట్స్ తీసుకొని ఒకసారిగా ఇక్కడ మార్కెట్ ఫాల్ అయినప్పుడు డౌన్ ట్రెండ్కి వచ్చింది. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇది 600 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఛాన్సెస్ పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అమర్ రాజా కంపెనీని చూసుకుంటే ఇది పీక్ హై వచ్చినప్పుడు ఇది దాదాపు 1720 వచ్చింది. ఇది 12/7/2024 నాడు వచ్చింది. అంతకుముందు లో లెవెల్ తీసుకుంటే 28/3/2024 నాడు ఇది 750 రూపాయల దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 1,300 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. సో ఇది నెక్స్ట్ లేటెస్ట్ హై వచ్చి 1420 ఆ రేంజ్ మొన్న 1/11/2024 నాడు వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ 1,320 దగ్గర ఉంది. కాబట్టి అక్కడి నుంచి కూడా 1,500 ఆ రేంజ్ దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయండి.
సో ఇది అమర్ రాజా మూమెంట్. అలాగే బికాజీ తీసుకుంటే ఇది మొన్న 27/9/2024 నాడు బికాజీ 1000 రూపీస్ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి పాలు వచ్చి 21/11/2024 నాడు ఇది 723 రూపాయల దగ్గరికి వచ్చింది. ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 800 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ ర్యాలీలో ఇది 900 దాకా ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం 6/11/2024 నాడు ఇది 900 దగ్గర ఉంది. సో మళ్ళీ అక్కడ దాకా ఇమీడియట్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో బికాజీ అయితే కంటిన్యూగా వీక్లీ చార్ట్స్ వచ్చి పాజిటివ్ టర్న్ అయినాయి కాబట్టి మనం కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది కనపడుతుంది. అలాగే బీపీసీఎల్ చూసుకుంటే ఇది 30/9/2024 నాడు ఇది 373 ఉంది. అంతకుముందు దీని యొక్క హై లెవెల్ చూసుకుంటే ఇది 375 4/10/2024. లోయెస్ట్ లో చూసుకుంటే 3/11/2023 నాడు ఇది 150 రూపాయలు ఉంది. ఆ తర్వాత లో తీసుకుంటే 26/7/2024 నాడు 286 రూపాయల్లో ఉంది. తర్వాత ఇప్పుడు 22/11/2024 నాడు 240 రూపాయలు లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రెండ్ 300 దాకా పాజిటివ్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి కూడా చార్ట్స్ పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి బీపీసీఎల్లో కూడా మంచి డెవలప్మెంట్ అయితే కనపడుతుంది. సో ఇవేంటి ఈ యొక్క టాప్ 5 కంపెనీస్ యొక్క చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం అప్డేట్ చేస్తున్నామండి. సో ఇవండి టాప్ 5 కంపెనీస్. మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను ఈ కంపెనీ నేమ్స్. సో యాక్యూమ్ డ్రగ్స్, అలాగే ఏఆర్ఈ అమర్ రాజా, ఏఆర్ఈ అండ్ ఎం అమర్ రాజా బ్యాటరీస్, తర్వాత బికాజీ కంపెనీ, అలాగే బీపీసీఎల్, తర్వాత ఈఐ హోటల్స్. వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ హార్జిన్ కూడా మీరు ఏంటంటే ఈ రేట్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం తగ్గినప్పుడు ఇంకా మళ్ళీ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోవటం ద్వారా మీకేమవుతుందంటే మేజర్గా మార్కెట్ డౌన్ అయినా కానీ మీకు రీఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా మీకు మంచి యావరేజ్ రేట్ రావటం వల్ల ఉంటుంది. అలాగే ఈవెన్ టార్గెట్స్ దగ్గర ఒక 2-3 మంత్స్ ఆర్జన్లో మనం హోల్డ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క అమౌంట్ మీకు ఫ్రీ అమౌంట్ ఉండాలి. మీరు ఎక్కడ అప్పులు చేసి ఇలా చేయకూడదని కోరుతున్నాం.